అమెరికా ఇరాన్ మధ్య దశాబ్దాల వైరం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుందా? ఒకవైపు పెంటగాన్ అధికారులు క్షిపణి దాడులకు సిద్ధమవుతుంటే మరోవైపు ఇరాన్ తన దగ్గర ఉన్న సర్ప్రైజ్ ఆయుధాలతో హెచ్చరిస్తోంది. కేవలం రెండు దేశాల మధ్య గొడవగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చేలా కనిపిస్తోంది. అసలు అమెరికా దగ్గర ఉన్న బలమెంత? ఇరాన్ వ్యూహం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. తాజా రిపోర్ట్స్ ప్రకారం అమెరికా రక్షణ శాఖ ఇరాన్పై టార్గెటెడ్ మిలిటరీ స్ట్రైక్స్ చేయాలని ప్రతిపాదిస్తోంది. చర్చలు కేవలం సమయం వృధా చేస్తున్నాయని, ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని పెంచుకోవడానికే వీటిని వాడుకుంటోందని వారి వాదన. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఇరాన్ శాంతి ప్రతిపాదనను ఒక పనికిరాని కాగితం అని కొట్టిపారేశారు. ఇరాన్ ప్రస్తుతం లైఫ్ సపోర్ట్ మీద ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. అయితే తన చైనా పర్యటన ముగిసే వరకు ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోకూడదని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పుడు అసలు సిసలు బలాబలాలు చూద్దాం. 2024-25 లెక్కల ప్రకారం అమెరికా రక్షణ బడ్జెట్ అక్షరాల $849 బిలియన్ నుంచి $997 బిలియన్ మధ్య ఉంది. దీనికి విరుద్ధంగా ఇరాన్ బడ్జెట్ కేవలం $10 బిలియన్ లోపే. అమెరికా వద్ద 13 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉంటే ఇరాన్ వద్ద 6 లక్షల మంది ఉన్నారు. అమెరికా వద్ద 13,000కు పైగా విమానాలు ఉంటే ఇరాన్ వద్ద ఉన్నవి కేవలం 550 మాత్రమే. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇరాన్ తన బడ్జెట్ ను విమానాల మీద కాకుండా తక్కువ ఖర్చుతో కూడిన ఆత్మాహుతి డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైల్స్ మీద పెట్టింది. ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ ఒక మాట చెప్పారు. మా దగ్గర అనేక సర్ప్రైజ్లున్నాయి. ఇందులో ముఖ్యంగా చర్చల్లో ఉన్నవి డాల్ఫిన్ సబ్ మెరైన్లు. ఇవి శత్రువుల కంటికి చిక్కకుండా దాడులు చేయగలవు. ఇక అణు విషయానికి వస్తే ఇరాన్ వద్ద ప్రస్తుతం ఉన్న 60% శుద్ధి చేసిన యురేనియంను కేవలం 2 వారాల్లో ఆయుధ స్థాయికి మార్చుకోగలదు. అంటే కేవలం ఒక నిర్ణయం దూరంలోనే ఇరాన్ అణుబాంబు ఉంది. భూమార్గం ద్వారా అమెరికా దాడులు చేస్తే తీవ్రంగా పశ్చాత్తాపడాల్సి వస్తుందని ఇరాన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఫైనల్ గా అమెరికా హెచ్చరికలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. ఇరాన్ విదేశాంగ శాఖ మరియు సైనిక నాయకత్వం ఒకటే మాట చెబుతున్నాయి. మేము చర్చలకు సిద్ధమే, కానీ యుద్ధం వస్తే వెనకడుగు వేయం. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని, అమెరికా తప్పు చేస్తే గల్ఫ్ ప్రాంతంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ వద్ద ఉన్న అధునాతన డ్రోన్లు మరియు మిస్సైల్ టెక్నాలజీ ఇప్పుడు అమెరికాకు సవాల్గా మారాయి. ప్రస్తుతానికి పరిస్థితి నిప్పు మీద ఉప్పు పోసినట్టుగా ఉంది. ట్రంప్ తన తదుపరి అడుగు ఎటు వేస్తారు? ఇరాన్ తన పంతాన్ని నెగ్గించుకుంటుందా? కాలమే సమాధానం చెప్పాలి.